వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఇతని అన్నయ్య గజ్జల జగదీశ్వర్ రెడ్డి వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ వ్యక్తి. ఇన్ఫాక్ట్ వివేకానంద ఫండ్ వస్తుందో అది మెయింటైన్ చేసేది కూడా జగదీశ్వర్ రెడ్డి. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వివేకానంద రెడ్డి తరఫున క్యాంపెయిన్ కూడా చేశారు. అంతేకాకుండా వివేకానంద రెడ్డికి సంబంధించిన 16 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ని జగదీశ్వర్ రెడ్డి పేరు మీద రాసి ఒక బినామీలా కూడా వాడుకున్నారు. ఇంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు తిరిగి ఏదో ఆశిస్తారు కదా, సో అలానే జగదీశ్వర్ రెడ్డి అంటే ఆయన తమ్ముడైనటువంటి ఉమాశంకర్ రెడ్డి కూడా ఆశించేవారు. అదేంటంటే వాళ్ళ ఊర్లో జరగబోయే సర్పంచ్ ట్రీట్ చేసినా కూడా వివేకానంద రెడ్డి మాత్రం పొలిటికల్ గా ఫేవర్ చేయలేదు. ఈ విషయం పైన ఉమాశంకర్ రెడ్డి వివేక పైన కోపం ఉండేది. ఆ ముగ్గురులో రెండో వ్యక్తి యాదాటి సునీల్ యాదవ్. ఇతను వివేక చనిపోక ముందు 1.5 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. అలా వర్క్ చేస్తూ వివేకాకి ఎప్పుడైతే క్లోజ్ అయ్యాడో అప్పటి నుంచి ఇతను పిఏ కాకపోయినా కూడా వేరే వాళ్ళతో వివేకాకి పిఏ తానే అన్నట్టు పరిచయం చేసుకునేవాడు. వివేక పేరు చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకునేవాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సునీల్ యాదవ్